అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అధికారంలో రావడం కోసం ఆదాయంతో నిమిత్తం లేకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం 143 రకాల వాగ్దానాలు వాళ్ళు చేశారు. దాంట్లో ప్రధానమైనవి సూపర్ 6 పథకాలు ఒక 6. ఈ 143 వాగ్దానాలు కానీ సూపర్ 6 పథకాలు కానీ ఏ రకంగా అమలైనాయో అది సిపిఎం పార్టీ చెప్పాల్సిన పనులే. ప్రజలే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి రోజు ఉంది. సంవత్సరం దాటిపోయింది. గతంలో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. తల్లికి వందనానికి ఏం చెప్పింది ప్రభుత్వం? ఎంతమంది సంతానం ఉంటే, చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమందికి నేను వేస్తాను చెప్పింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి పద్ధతి మనం చూసుకుంటే సగం మంది కూడా ఇంకా రాలేదు. ఆ వచ్చిన డబ్బులు కూడా 13,000, 15,000 కూడా కాదు, కోతలు విధించింది. పోనీ ఈ డబ్బులు ఏమైనా సొంత నిధులు తీసుకున్నారా అంటే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క నిధుల్ని వాడుకుని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది. తమ సొంత పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లే ఈ ప్రభుత్వం మాకు ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే ఆదాయం ఎలా సంపాదించుకోవాలి? గతంలో ఏం చెప్పాడు ఆయన? నేను అభివృద్ధి చేసి ఆదాయం సంపాదిస్తాను, దాని ద్వారా ఇది నెరవేరుస్తాను. మరి ఈ సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి చేశారు? నేను రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ చెప్పింది. నేను కర్నూలు జిల్లా గురించి చెప్తాను. మరి కర్నూలు జిల్లాలో ఏం అభివృద్ధి జరిగింది? ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏది ఓరకల్లో పారిశ్రామిక ప్రాంతంగా నిర్ణయించి విడుదల చేసినటువంటి కేటాయించినటువంటి నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఒక్క నయాపాస కూడా ఇవ్వలేదు. నేను చెప్తున్న సిపిఎం పార్టీగా ఎవరైనా ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కడొచ్చినా లేదు మేము చేశామని అభివృద్ధి నిరూపించుకుంటే మా ప్రకటన వాపసు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, 2019లో సూర్యప్రకాష్ రెడ్డిని తెలుగుదేశంలో చేర్చుకోవడం కోసం నేను కర్నూలు జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని చెప్పేసి కోడుమూరులో శంకుస్థాపన చేశాను. ఆ రోజు మా ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి మేము ఏం చేయలేదు అని చెప్తున్నారు. నేను చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే ఈ జిల్లాలోని తెలుగుదేశం నాయకుడు అడుగుతా ఉన్నాను, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం వైఖరి ఏంటి? మీ ప్రభుత్వ వైఖరి ఏంటి? ఏమైనా ₹1 కేటాయించారా? సంవత్సరం దాటిపోయింది. ఆ వేదావతి గురించి పలకరించే నాతుడు లేడు, ఆర్డీఎస్ గురించి మాట్లాడే నాతుడు లేడు, గుండ్రేవాల ప్రాజెక్టు అసలు ప్రస్తావనే లేదు. హంద్రినివా ఏదైతే ఉందో హంద్రినివా నత్తనాటకగా డబ్బులు కేటాయించడం చాలా నత్తడం నడుస్తుంది. మరి ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ఉండే ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? రాయలసీమ సస్యశ్యామలానికి బానకచర్లనే పరిష్కారం అని చెప్పేసి. నేను చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నా, గతంలో 2014 నుంచి 19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే రాయలసీమ అభివృద్ధి కావాలంటే పట్టుసీమ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ అభివృద్ధి అవుతుంది అని చెప్పాడు. మరి పట్టుసీమ పూర్తయింది, మరి రాయలసీమలో ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించారు? ఈ సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాను. 1 ఎకరాకైనా నీళ్లు వారిందా? అయ్యా వచ్చేట్టు హంద్రినివాను వెడల్పు చేసి 80,000 క్యూసెక్ల నీళ్లు అందించని చెప్తే పంట కాలాలు పూర్తి చేయని చెప్తే ఇప్పుడు దాకా నిధులు విడుదల చేయక పెండింగ్ ఉంటే దాని గురించి మాట్లాడట్లేదు. బనకచర్ల గురించి ఏది స్క్రీన్లో చూపిస్తున్నాడు ఒక టీచర్ లాగా. మేము కోరుతున్నాం, అయ్యా మాకు బనకచర్ల అవసరం లేదు, కర్నూలు జిల్లా నుండి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తే మా జిల్లా అభివృద్ధి అవుతుంది. 80,000 కోట్లు కాదు 10,000 కోట్లు నూగిన కేటాయిస్తే ఈ జిల్లాలో నుండి 4 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కానికి అవకాశం ఉంది. ప్రముఖ ఇంజనీరు సుబ్బరాయుడు గారు 5 రోజుల క్రితం విశాలాంధ్రలో ఒక వ్యాసం రాశాడు. ఆయన చెప్తా ఉన్నాడు, బనకచర్ల ద్వారా ఎన్నైతే నీళ్లు రావాలో ఆ నీళ్ళన్నీ మనం మనకున్నట్టు ఈ ప్రాజెక్టు ద్వారానే దాన్ని తీసుకోవచ్చు.
అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదని మేము చెప్పడం కదా సిపిఎం పార్టీగా. సుబ్రాయుడు గారు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇంజనీరా లేకుంటే వాళ్ళ నాయకులు ఇంజనీరా? బనకజర్ల ప్రాజెక్ట్ పూర్తిగా ఎన్ని సంవత్సరాలు పట్టాలి? దాదాపు 15 సంవత్సరాలు అయింది, పోలవరం పూర్తి కావట్లేదు. మరి పోలవరమే పూర్తి కాకుండా బనకచర్ల ఎట్లా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలి. అంటే ప్రజల యొక్క ఆలోచనను, ప్రజల్లో వచ్చిన అసంతృప్తిని మళ్లించడం కోసం చేసే ప్రయత్నం తప్ప వేరేది కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జిల్లాలో మనం చూస్తున్నాం, చాలా విపరీతంగా పత్తి పండించారు, తర్వాత పొగాకు పండించారు. పొగాకు రైతులు బాబు మాకు కొనుగోలు చేయట్లేదు, మీరు కొనుగోలు చేయండి, నేను మొత్తుకున్నా 2-3 నెలలు గడిచినా ఇప్పుడు దాకా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళ పంట మొత్తం కూడా మాడి మసిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఏమైనా సమాధానం చెప్తున్నారా? లేదు. అంటే కాలయాపన తప్ప ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల పరిష్కారం కాలేదు. మూడవది, అంతకుముందు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? బాధుడే బాధుడు కరెంట్ మీటర్లు కూడా పగలగొట్టింది. నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం నాయకులకు, లేకపోతే తెలుగుదేశం మంత్రి, ఇక్కడ ఉన్నట్టు మంత్రి కానీ లేదు ఇన్ఛార్జ్ మంత్రి కానీ, అయ్యా స్మార్ట్ మీటర్ల పైన మీ వైఖరి ఏంటి? ఎందుకు మీరు ఆపట్లేదు? బలవంతంగా ఇప్పుడు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హోటల్లో వ్యాపారస్తుల దగ్గరికి వాళ్ళు భయపడి వేసుకున్నారు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గర ఇళ్లలో లేకున్నప్పుడు ఏ శక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి స్మార్ట్ మీటర్ల పైన గతంలో ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు? అంటే ప్రజలకు భారం వేసేటువంటి కార్యక్రమం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరిగింది శూన్యం. అందులో ప్రత్యేకించి కర్నూలు జిల్లాకు జరిగిన మేలు ఏమంటే భారాలు తప్ప ఏ ఒక్కటి కూడా ఈ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం చేసినది ఏం లేదు. అందుకోసం ప్రజానికాన్ని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.